హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను ఎండు మెత్తల టమాటా ఎగురేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ముందు ఎండు మెత్తలు ఇలా తెచ్చుకున్నాక వీటిని ఇలాగా తలలు ఇలాగ తోక ఇలా గిల్లేసుకోవాలండి. ముందు తల తోక ఇలా తీసేసి తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. ప్రతిదీ ఇంతే, ఇలా తల తోక ఇలా తీసేసుకోవాలండి. అన్నీ ఇలా ఒలుచుకున్నామండి. తల తోక తీస్తే ఇలా అయినాయి. వీటిల్లో వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలి. పక్కన అలా పెట్టేసి తర్వాత వాటిని ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెసర్ చూద్దామండి. ఇదిగోండి, వేడి నీళ్ళు వేసి ఇలా కడుక్కున్నాం కదా, వేడి నీళ్ళు వేసి 2 నిమిషాలు వదిలేయండి. వదిలేసాక ఒక మురికిలా వస్తుంది. ఆ తర్వాత ఒక 10 టైమ్స్ కడిగితే ఇలాగా తెల్లగా అవుతాయి. వీటిని ఇలా శుభ్రం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి, వాటికి కావాల్సినవి, కూరకు కావాల్సినవి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు ఎక్కువే కట్ చేసుకోండి. ఇగురు కదా, ఎండినెత్తలు ఇగురు, సాల్టు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కారం, కొంచెం గరం మసాలా, వీటితో ఎండినెత్తలు ఇగురు చేస్తానండి. నా కుకింగ్స్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి. ఇప్పుడు మిగతా ప్రాసెసర్ చూద్దామండి. ఇదిగోండి, పొయ్యి మీద బాండి పెట్టాను. సరిపడినంత ఆయిల్ వేసాక ఆయిల్లో పసుపు వేయాలండి. ఆయిల్ కాగుతుంది కదండి. ఇప్పుడు ఈ నెత్తళ్ళు ఆయిల్లో ఫ్రై చేయాలి. ముందు ఆయిల్లో రోస్ట్ చేయాలండి. అవి బాగా అటు ఇటు బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే పసుపులో మనకి ఏ స్మెల్ ఉండదు, కూర టేస్ట్గా ఉంటుందండి. ఈ కడిగేటప్పుడు మాత్రం వేడి నీళ్ళు వేసి కడగడం మర్చిపోకండి. చల్లనీళ్ళతో కడిగి కన్నా వేడి నీళ్ళతో కడిగితే దాన్ని ఉన్న డస్ట్ అంతా పోతుంది, మనకి ఏ స్మెల్ రాదండి కూర. అది అంతే, ఇవి ఇలా వేయించుకోవాలండి. ఇవ్వండి, ఇలాగే వేయించుకోవాలి. మరీ బ్లాక్గా వేపుకోవద్దు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలాగా ఆయిల్లో చూసారా, ఇంకొక నిమిషం వేపేస్తే తీసేద్దామండి. అయ్యో, ఇవ్వండి, చూసారా వేగినాయి కదా. ఇలా సరిపోతుందండి, ఇలాగా ఈ కలర్. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ఇలా తీసేసుకున్నాం కదా, ఇవి ఒక పక్కన పెట్టేద్దాం. మిగతా ప్రాసెస్ అండి. ఇప్పుడు ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ వేద్దాం. ఇదిగోండి, ఇంకొంచెం వేసాను ఆయిల్. దాంట్లోకి ఇదిగోండి కొంచెం జీలకర్ర, వేసేసాక ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు, వేసేసాం కదండి. ఇప్పుడు ఆనియన్స్, వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని, సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. పసుపు మనం ఎండు చేపలు వేపాం కదండి, అందులో పసుపు వేసాం కదా, ఇంకా అవసరం లేదు. సాల్ట్ వేసేసుకుని
ఆనియన్స్ మగ్గేదాకా మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. అయిగోండి ఆనియన్స్ వేగిపోయినాయి బాగా, చూసారా? ఇలా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక్క హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేదాకా వేపుకుందామండి. మూత పెట్టేద్దాం. ఒకసారి మూత వేద్దామండి. ఇదిగోండి వేగుతున్నాయి కదా, ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలి. కలిపాం కదా, మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటో వేసేద్దామండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేసి పైకి కిందకి బాగా తిప్పేసి ఇవి మూత పెట్టేద్దామండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మూత తెద్దామండి. ఈ టమాటాలు వేసాక మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలైనా అవి మగ్గడానికి టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తెద్దామండి. అయిగోండి మగ్గింది కదా కొంచెం. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, సరిపడినంత కారం చూసుకుని వేసుకోండి. మీరు ఎంత కారాలు తింటారో సరిపోతుంది. ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి. వేసుకుని అడుగంటుకోకుండా ఇలాగా శుభ్రంగా ఒకసారి పైకి అడికి పైకి కలిపేసుకోండి బాగా. కలిపేసుకుని ఇప్పుడు ఈ మెత్తళ్ళు ఇప్పుడు వేయాలండి. ఉప్పు కారం అవి బాగా పడతాయి. ఈ ఎండు చేపలకి కంపల్సరీ కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఎండు చేపల్లో సాల్ట్ ఉంటుంది, ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి. అందుకని కొంచెం చూసుకుని వేసుకుంటే మీరు ఫస్టే, లాస్ట్ నేను సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. వీటిల్లో కంపల్సరీ ఉప్పు ఉంటుందండి. ఇలాగా చేపలు కూడా వేసేసాక ఒకసారి కలిపేసుకుని 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెడదామండి. ఒకసారి మూత వేద్దామండి. మళ్ళీ ఒకసారి అడికి పైకి కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇదిగోండి చూసారా, ఇలా వచ్చాక మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువేం కాదు, ఇది ఇగురు కదండి, కొంచెం అన్నీ మగ్గడానికి ఒక్క హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకుని, ఈ టైంలో కొంచెం ఉప్పు కారాలు చూసుకోండి, మీకు తెలిసిపోద్ది. ఏమైనా తక్కువ ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకుని సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుందండి. ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. సిమ్లోనే మగ్గించుకోండి. మినిమం 3 మినిట్స్ అయినా పడుతుంది. సిమ్లోనే మగ్గించుకోండి ఆయిల్ పైకి తేలిదాకా. ఇంకొక 2 నిమిషాలు. ఒకసారి మూత తెద్దామండి. అదిగోండి ఆయిల్ చూసారా అలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ అంత గరం మసాలా పొడి, అంతే అండి. అలా పైన జల్లేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి తిప్పేసుకున్నామండి అడుక్కి పైకి.
ఒక్క నిమిషం మూత పెట్టి తీసేద్దామండి. ఒకసారి మూత వేద్దామండి. అంతేనండి, మన మెత్తళ్ళ టమాటా ఇగురు రెడీ. సబ్స్క్రైబ్.